తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాజమహేంద్రవరం కల్తీపాల ఘటనలో 16 మంది మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాధిత కుటుంబాలతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన ఘటనపై ప్రభుత్వ స్పందన తీరును తీవ్రంగా తప్పుపట్టారు. కల్తీపాల ఘటనపై ఇప్పటివరకు పూర్తి నివేదిక ఇవ్వలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని మార్గాని భరత్ విమర్శించారు. ప్రజల ప్రాణాలపై ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 16 కుటుంబాలతో కనీస పక్షాన ఎప్పుడైనా మాట్లాడారా అని అడుగుతా ఉన్నా, ఓదార్చేరా అని అడుగుతా ఉన్నా, పరామర్శించారా అని అడుగుతా ఉన్నా. అది రాష్ట్ర ముఖ్యమంత్రే కాదు, ఆఖరికి హెల్త్ మినిస్టర్ కూడా ఎప్పుడూ కూడా కనీసం బాధితుల్ని చూడటం గాని, బాధిత కుటుంబాలను కలవడం గాని జరగలేదు. అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా రాజమండ్రి వచ్చారు. మరి ఇంత ఘటన జరిగినప్పుడు మీకు బాధ్యత లేదండి? యాక్టింగ్ సీఎం నారా లోకేష్ కూడా ఇప్పుడు కూడా దీని గురించి ప్రస్తావన కూడా తీసుకుని రాని సందర్భాలు. ఇవాళ ఇంత పరిస్థితులు జరిగిన తర్వాత ఇవాళ బతికున్న వాళ్ళు ఘటన చూస్తే కేవలం ముగ్గురు. ఇవాళ ఏదైతే హాస్పిటల్లో పాప రుహానియా వీళ్ళ కుటుంబ సభ్యులు తల్లి తండ్రి 4 నెలలు వయసు ఉన్నప్పుడు 5 నెలలు వయసు ఉన్నప్పుడు ఆ పాపని రెయిన్బో హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ రోజు నిమ్మల రామానాయుడు గారు మంత్రిగా ఆయన వచ్చాడు, కలెక్టర్ గారు వచ్చారు, వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఆ రోజు చెప్పిన పెద్ద డైలాగులు ఏంటంటే, భారతదేశంలో ఎంత పెద్ద హాస్పిటల్ ఉన్నా అవసరమైతే ప్రపంచంలో ఎక్కడైనా మేము తీసుకెళ్లి ఎయిర్ లిఫ్ట్ చేయించి మరి వైద్యం చేయిస్తానని ఆ రోజు వాగ్దానం చేసి, ఇవాళ ఆ పాపని డిశ్చార్జ్ చేసేసేయండి అని ఇమీడియట్ గా కలెక్టర్ గారు హుకుం జారీ చేశారు. దాని తర్వాత ఈ బాధితులు నా దగ్గరకు వస్తే మాకు అన్యాయం జరుగుతుందని వస్తే నేను ప్రెస్ మీట్ పెట్టి ఇమీడియట్ గా మీరేం చెప్పారు ఆ రోజు చెప్పిన మాటలు, పూర్తి స్థాయిగా కోలుకున్న తర్వాత గాని డిశ్చార్జ్ చేయము, మొత్తం పూర్తి బాధ్యత మాదే అని ఆ రోజు మీరు ఇచ్చిన వాగ్దానం. వీళ్ళు ఏంటంటే రెక్కాడితే గాని డొక్కాడదు. ఒక ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, నెలకి 20-25 వేల రూపాయలు సంపాదించుకుంటారు. హాస్పిటల్ ఖర్చులు ఈ పాటికి గతంలో వేరే హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు వీళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, 4 లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్నారు. ఇప్పటిదాకా గవర్నమెంట్ రియంబర్స్ చేసిందండి? ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఒక పక్కనేమో వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అంత పెద్ద ఘటన జరిగింది, రాజమండ్రిలోనేమో పాలు తాగి 16 మంది చనిపోయారు. అసలు ఈ ప్రభుత్వం యొక్క ఇంత నిర్లక్ష్యం ఏంటి అని అడుగుతా ఉన్నా. అసలు మీకు బాధ్యత ఉందా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా ఘటనలు జరుగుతూ ఇంకో పక్కనేమో కాకినాడలో గతంలో వేట్లపాలెం దగ్గర మందుగుండు సామాన్లు పేలిపోయి 20 మంది చనిపోయారు. అసలు ఇన్ని ఘటనలు నేను చెప్పుకుంటూ వెళ్తే ఇంత పెద్ద లిస్ట్ వస్తుంది. అసలు ఈ ప్రభుత్వం చేతులు దులుపుకుంటా ఉన్నారు. దాని తర్వాత మీరు యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఏది? అసలు పాలు తాగి ఆ పాలల్లో ఏం కలిసింది ఇప్పుడు దాకా తేల్చలేదు. దానికంటూ ఒక గవర్నమెంట్ దగ్గర ఒక యంత్రాంగం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. అసలు పాలల్లో ఏం కలిసిందనేది ఇప్పుడు దాకా అధికారికంగా. పగలు పెయింటింగ్ వేస్తూ రాత్రిళ్లు దొంగతనం చేస్తున్న 2 దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 16,50,000 రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు ఆకివీడు సీఐ కాళీచరణ్ తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా అజ్జమూరులోని ఆకివీడు సర్కిల్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆకివీడు జవహర్ పేటకు చెందిన పెద్దింటి శ్రీను నివాసంలో జరిగిన దొంగతనం కేసు విషయమై అనేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేయడం ప్రారంభించామని తెలియజేశారు. వెంకయ్య వయ్యేరు వంతెన వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆకివీడుకు చెందిన మేకల తేజ, షేక్ ఫారూక్ లు మంగళవారం అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ఎస్ఐ నాగరాజు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్టు తెలియజేశారు. పగలు పెయింటింగ్ చేస్తూ పనిచేస్తున్న చోట సమీపంలోని తాళాలు వేసిన ఇళ్లను రెక్కి నిర్వహించి రాత్రిళ్లు తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేస్తున్నట్టు ఒప్పుకున్నట్టు సీఐ తెలియజేశారు. ఆకివీడులో జవహర్పేట సంబంధించిన పెద్దింటి శ్రీను అతను వాళ్ళ అబ్బాయికి పెళ్లి కుదిరిన సందర్భంగా హైదరాబాద్ షాపింగ్కి వెళ్ళారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాపింగ్ వెళ్ళినప్పుడు తిరిగి వచ్చి చూసుకుంటే నెక్స్ట్ డే చూసుకున్నప్పటికీ హౌస్ బ్రేక్ చేసి తాళాలు పాల్గొట్టి నేరం జరగడం జరిగింది, దొంగతనం జరగడం జరిగింది. అది రిపోర్ట్ ఇవ్వగా ఆ రిపోర్ట్లో క్రైమ్ నెంబర్ 122/26 తెప్ప కేసు కింద ఆకివీడు పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ 3 దొంగతనాల్లో పాల్గొన్న 2 వ్యక్తుల పేర్లు, ఒకటి మేకల తేజ, ఇతను ఆకివీడుకి సంబంధించి అతను, అదేవిధంగా షేక్ ఫారూక్, ఇతను కూడా ఆకివీడుకి సంబంధించి అతనే. ఇద్దరు కలిపి 3 ఇళ్లలో దొంగతనాలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా వీరిద్దరి దగ్గర ఈరోజు రికవరీ చేసిన ప్రాపర్టీ వాల్యూ 14.5 కాసులు బంగారం, అదేవిధంగా పట్టీలు, వెండి పట్టీలు,
ఒక బైక్ని సీజ్ చేయడం జరిగింది. టోటల్ వాల్యూ 16,50,000 బంగారం ఖరీదు, మరియు బైక్ అంటే 17 లక్షల వరకు కూడా ఈరోజు రికవర్ చేయడం జరిగింది. ఇది ప్రెస్టేజ్గా తీసుకొని మా జిల్లా ఎస్పీ గారు మరియు మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి క్లూస్ టీమ్స్ రప్పించి దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పొద్దున్న మాకు వచ్చిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఒక బైక్ మీద ఆకువేడి నుంచి భీమవరం వెళ్తుండగా వెయ్యేరు వెంకయ్య కాలువ దగ్గర ఆపడం జరిగింది. వాళ్ళిద్దరిని ప్రశ్నిస్తే వాళ్ళిద్దరూ కూడా ఒక అతని పేరు మేకల తేజ, అదేవిధంగా ఇంకొక అతను షేక్ ఫారూక్గా చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరూ మీ మధ్యవర్తుల సమక్షంలో అడగగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ నేరం ఏదైతే పెద్దింటి సీను అన్న అతని ఇంట్లో అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి ఇంట్లో చొరబడి 14 కాసుల బంగారం ఏవైతే మీరు చూస్తున్నాయి, గొలుసులు, గాజులు ఇవన్నీ కూడా దొంగతనం చేయడం జరిగింది. దొంగతనం చేశామని ఒప్పుకున్నారు. అంతేకాకుండా వీళ్ళు గత డిసెంబర్లో ఒక నేరం చేశారు ఒక ఇంట్లో, అది కూడా రికవర్ చేశాం. అంతేకాకుండా ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో కూడా ఒక ఇంట్లో నేరం చేశారు, దొంగతనం చేశారు. వీళ్ళిద్దరూ కూడా పెయింటింగ్ పనికి వీళ్ళిద్దరూ స్వతహాగా పెయింట్ వర్క్ చేస్తుంటారు. వీళ్ళు ఎక్కడైనా ఇళ్ళకి పెయింట్ వర్క్ వెళ్తున్నప్పుడు, ఏదైనా ఒక నిర్మాణ ప్రదేశంలో ఇల్లు ఉన్నప్పుడు పగటిపూట రక్కీ చేసుకుని తాళాలు ఉన్న ఇంటిని టార్గెట్ చేసుకుని రాత్రిపూట దొంగతనం చేయడం అలవాటుగా మార్చుకొని ఈ చెడు వ్యసనాలకి గట్రా గురయ్యి ఈ డబ్బుల్ని విలాసాలు ఖర్చు పెట్టడం గట్రా జరిగింది. ఇందులో భాగంగా వీళ్ళ దగ్గర ఉన్న బైక్ని మరియు గోల్డ్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద గతంలో ఎప్పుడూ కూడా నేరచరిత్ర లేకపోవడం వల్ల మా కొద్దిగా కేసు కష్టతరమైంది, ఫింగర్ ప్రింట్స్ కూడా టాలీ కాకపోవడం వల్ల. కాబట్టి ఫీల్డ్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా లోకల్ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టి దీన్ని టీమ్స్ కింద విడదీసి ఛేదించడం జరిగింది. వీళ్ళ మీద ఇప్పటి వరకు ఎటువంటి షీట్లు లేవు, కానీ ఇప్పుడు వీళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. అధికారులు ఉత్తర్వులు కూడా ఇచ్చారు, దీని మీద సస్పెక్ట్ షీట్ చేసి వీళ్ళ మీద నిఘా పెట్టమని. ఇంతేకాకుండా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మీరు ఇళ్ళకి తాళాలు వేసి ఊర్లు వెళ్తున్నప్పుడు మీ అమూల్యమైన బంగారం, ఈ రోజుల్లో బంగారం ధర బాగా ఆకాశాన్ని అంటుంది. ఇటువంటి సందర్భంలో మీ బంగారు వస్తువులు, బంగారు ఆభరణాలు దయచేసి ఇళ్లలో పెట్టుకుని తాళాలు వేసి వెళ్లకుండా మీరు మీ లాకర్లో కానీ లేదా కనీసం మీ బంధువుల ఇంట్లోనే పెట్టి మీరు వెళ్ళి వచ్చి అది తీసుకోవడం చేయండి. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన పట్ల దేశంలో 90% మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కాకినాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగాయని, రక్షణ రంగం బలోపేతం, ఉగ్రవాద నియంత్రణ, సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలతో దేశ భద్రతను మరింత పటిష్టం చేశారని తెలియజేశారు. 2014 మే 26 ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుదీర్ఘకాలం ఎన్నికైన ప్రధానిగా మొన్న 10వ తేదీకి రికార్డు సృష్టించారు. 4,399 రోజులు ఏకదాటిగా ఎన్నికైన ప్రధానమంత్రిగా, ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రిగా ఉండి ఒక అరుదైన రికార్డు సాధించిన నేపథ్యంలో, 12 సంవత్సరాల పాలన పూర్తయిన నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా 5వ తేదీ మొదలుకొని రేపు యోగా దినోత్సవం 21వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానిలో ముఖ్యంగా చాలా మందిలో ఒక అనుమానం వస్తుంది, నెహ్రూ గారు చాలా ఎక్కువ కాలం చేశారు కదా, 1947 నుంచి 1964 వరకు వారు ప్రధానిగా ఉన్నారు అనేది ఒక ఆలోచన వస్తే, మొట్టమొదటిగా 1947 ఆగస్టు 15న వారు నామినేట్ చేయబడ్డారు ప్రధానిగా. తర్వాత 2 సార్లు వారు ఎంపిక కావడం, 4,398 రోజులు వారు ప్రధానిగా ఉన్నారు. వారి నామినేషన్ పీరియడ్తో కలిపితే 6,134 రోజులు వారు ఉండడం జరిగింది. అదేవిధంగా మొన్న మార్చిలో తీసుకుంటే ఒక ప్రభుత్వాధినేతగా గతంలో పవన్ కుమార్ చామ్లింగ్ 8,930 రోజులు ఏదైతే సుదీర్ఘకాలం ప్రభుత్వాధినేతగా ఉన్నారో ఆ రికార్డుని మొన్న మార్చిలో నరేంద్ర మోడీ గారు అధిగమించడం జరిగింది. ఇవాళ అరుదైన రికార్డులు
నరేంద్ర మోడీ గారు సొంతం చేసుకున్న నేపథ్యంలో, అదేవిధంగా రాష్ట్రంలో 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అటు భారతదేశం, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురోగతి సాధిస్తున్న విషయాల్ని మీ ద్వారా ప్రజలకు అందించడం కోసం భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దానిలో భాగంగా ఇప్పటికే మా అధికార ప్రతినిధి రవికిరణ్ గారు చాలా విషయాలు మీ అందరికీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆధునికతతో పాటు భారతీయ సంస్కృతి, వారసత్వం ప్లస్ ఆధ్యాత్మికత రెండింటినీ కాపాడటంతో పాటు ఆధునిక విధానాలను కూడా ముందుకు తీసుకెళ్తూ అన్నిటినీ మేళవించి ఇవాళ భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా, ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్థిక రంగంలో ఎక్కడో 11వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని ఇవాళ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిఐఐ భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా సింగపూర్లో బిజినెస్ రోడ్ షో. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి పేటెంట్ ఉందన్న సీఎం చంద్రబాబు. ఢిల్లీలోని కృషి భవన్ లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. వివిధ రాష్ట్ర, కేంద్ర పథకాల అమలుపై సుదీర్ఘ చర్చ. ఈ నెలాఖరులోగా ఆక్వాఫీడ్ ధరలు తగ్గించాలని మాజీ సీఎం జగన్ డిమాండ్. లేని పక్షంలో జూలై 1 లేదా 2వ తేదీన రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరిక. ప్రజల ప్రాణాలపై కూటమి ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ మార్గాని భరత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.